హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద కేకే సేఫ్టీ బ్లాగ్స్. ఇప్పుడైతే మన పర్మిట్స్ కోసం తెలుసుకుందాం. నార్మల్గా జనరల్ కానీ, హైట్ కానీ, నైట్ కానీ, హాట్ కానీ, కన్ఫైన్ స్పేస్, బ్లాస్టింగ్ పర్మిట్స్ అనేవి ఉంటాయి. ఈ పర్మిట్స్కి మనం ఇంజనీర్స్ అయినా, సేఫ్టీస్ అయినా, సైట్ ఇంజనీర్స్ అయినా ఉంటుంది. హాట్ వర్క్ పర్మిట్ మాత్రమే 1 డే తీసుకుంటాం. డైలీ హాట్ వర్క్ పర్మిట్ తీసుకోవాలి. మిగతా పర్మిట్లన్నీ వీక్ వైజ్ ఉంటాయి. కొన్ని కంపెనీల్లో అలాగ ఉంటాయి. ఇప్పుడు మన కెమికల్ డిపార్ట్మెంట్ అనుకోండి, అది డిఫరెంట్గా ఉంటుంది. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అంటే డిఫరెంట్గా ఉంటుంది. ఇండస్ట్రియల్ డిఫరెంట్గా ఉంటుంది. సో కన్ఫైన్ స్పేస్ అనేది ఒక పర్మిట్ ఉంటుంది. అది కొంచెం రిస్కీ యాక్టివిటీ. సో దానికి చెక్ చేయాలంటే పర్మిట్ తీసుకోవాలి, ప్లస్ గ్యాస్ టెస్టులు చేయాలి, ఆక్సిజన్ లెవెల్స్ చూసుకోవాలి, నెక్స్ట్ అందులో ఎస్టీఎస్ ఉందా అది చూసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకొని కన్ఫైన్ స్పేస్ పర్మిట్ ఇస్తాం. అలాగే డీషట్టరింగ్ ఉంటుంది. డీషట్టరింగ్ పర్మిట్ కూడా కొంచెం రిస్కీ యాక్టివిటీ. సో ఎడ్జెస్లో డీషట్టరింగ్ చేసేటప్పుడు దానికి సేఫ్టీ ప్రికాషన్ తీసుకొని వాళ్ళకి సేఫ్టీగా మెజర్స్ ఇచ్చి దాన్ని డీషట్టరింగ్కి కూడా పర్మిషన్ ఇస్తాం. అలాగే నైట్ పర్మిట్ కూడా తీసుకునేటప్పుడు నైట్ ప్రాపర్గా లైటింగ్ అది ఉందా లేదని చెక్ చేసుకుంటాం. లేదా ప్రాపర్ అది లైటింగ్ ఉంటే ఓకే, ప్రాపర్ లైటింగ్ ఇస్తాం. లేకపోతే పర్మిట్ కూడా అంత బేరంగా ఇవ్వం. నెక్స్ట్ వచ్చేసి జనరల్ పర్మిట్ ఏదైనా తీసుకోవచ్చు. నార్మల్గా వుడ్ తీయాలన్నా, ఎత్ తీయాలన్నా జనరల్ పర్మిట్ తీసుకోవచ్చు.